ఒరిస్సా నుండి హైదరాబాద్కు ఇద్దరు వ్యక్తులు 2 బ్రీఫ్ కేసుల్లో గంజాయి బస్సులో తీసుకువస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మంగళవారం రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీంలు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్కు వస్తున్న బస్సును రామోజీ ఫిలిం సిటీ సమీపంలో మంగళవారం ఉదయం నిలిపి ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు, చంద్రశేఖర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, అఖిల్, రవి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఇద్దరు వ్యక్తులు 2 బ్రీఫ్ కేసుల్లో గంజాయి బస్సులో తీసుకువస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మంగళవారం రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీములు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సును రామోజీ ఫిలిం సిటీ సమీపంలో మంగళవారం ఉదయం నిలిపి ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ బాలరాజు, చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అఖిల్, రవి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. బస్సులో లగేజ్ బ్యాగ్లో అనుమానంగా ఉన్న 2 బ్రీఫ్ కేసులను తనిఖీలు నిర్వహించారు. 2 బ్రీఫ్ కేసులలో 21.33 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 బ్రీఫ్ కేసులను తీసుకువచ్చిన బీరేన్ నాయక్, రాజేందర్ చిట్టీలను అరెస్టు చేశారు. గంజాయిని నిందితులను హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ఒరిస్సాలో ఖుష్బు అనే వ్యక్తి, హైదరాబాద్లో ఒక వ్యక్తి గంజాయి ఇచ్చి రావాలని చెప్పారని తెలిపారు. ఎవరికి అనే విషయం మాత్రం చెప్పలేదని, మీరు దిగిన అనంతరం సంబంధిత వ్యక్తి వచ్చి గంజాయిని తీసుకువెళ్తాడని చెప్పాడని ఎక్సైజ్ సిబ్బందికి తెలిపినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 12 లక్షల రూపాయల మేర ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కసీం, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్లు అభినందించారు.